కుటుంబాల్లోకి వివాహం అయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి స్త్రీలు ఉంటారండి. మీ మధ్యలోని ఎంతమంది ఉన్నారో నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, వివాహం అయిన తర్వాత ఒక కొత్త ఏరియాకి వెళ్తారు. కొత్త ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కొంతకాలం పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్న కొద్ది రోజులకి ఈ ఇంట్లోని మాటలు వింటది అమ్మ బాగా విందామే. ఈ ఇంట్లోనే వింటది ఈ మాట విని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటది. తర్వాత ఏం చేసింది, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పింది, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పింది. ఏం చేసింది, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కాముగా సిచ్చు పెట్టి సైలెంట్గా కూర్చుంటారు. అవునా? తర్వాత ఈ కుటుంబాలన్నీ కూడా ఏమైపోతుంటాయి, కొట్టుకుంటారు. కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు నీకెవరు చెప్పారంటే పలానా ఆవిడ చెప్పింది అంటారు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఆపేసి ఏం చేస్తారు, అప్పుడు ఏమో లాగేస్తా ఉంటారు. ఏమంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇలా కుటుంబం లోపల ఉన్నటువంటి స్త్రీలు ఒక విషయం తెలిస్తే లోపల దాచేసుకోవడం అసలు దాచుకోలేరు. ఇది నలుగురికి చెప్పిందాక. ఏమంటే పన్నాగాలు పన్నుతూ ఉంటారు, కొంతమంది కీడు చేస్తూ ఉంటుంటారు. ఏమంటే సీరియల్ ఎక్కువ చూసి ఈ మధ్య మరి ఎక్కువైపోయినాయి. ఒక కుటుంబాన్ని ఎన్ని విధాలుగా పతనం చేయొచ్చో అన్ని విధాలుగా సీరియల్లోని ఒక కెమెరా ఇటువైపు, ఒక కెమెరా ఇటువైపు, ఒక కెమెరా పైనుండి బ్రేక్ తర్వాత చూద్దామంటారు. అనగానే మీరేం చేస్తారు, మీరు ఇంట్లోని పని జరుగుతుందో లేదో తెలియదు. ఏమంటే ఎవరికి చోటిస్తున్నారో తెలుసా, మీకు తెలియకుండానే ప్రియమైన దేవుని పిల్లలారా మీ కుటుంబంలోనికి సాతానుడు జ్వరపడుతున్నాడండి. మీ కుటుంబంలోనికి మీ విలువైనటువంటి సమయాన్ని దేవునిలో గడపకుండా ఎప్పుడైతే మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లో మునిగిపోతున్నారో, ఈ లోక సంబంధమైనటువంటి కబుర్లతో మీ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారో, ఆటోమేటిక్గా మీ కుటుంబంలోకి ఒక విరోధి జ్వరపడుతూ ఉన్నాడు. సాతానును వెంబడించు వారిగా వస్తూ ఉన్నారు. మొదట వెంబడించేంత వరకు నీ చుట్టూ ఉంటారు. ఒక్కసారి నువ్వు వెంబడించడం ప్రారంభిస్తే నిన్ను ఈడ్చుకొని పోతాడు.